మా ప్రాంతాల్లో ఉన్న మా గ్రామ ప్రజల కొరకు అందరం ప్రార్థన చేద్దాం. అందరం కూడా, ఎందుకంటే మరి మనము ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నాము, మనతో పాటు వారు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలి, వారు కూడా రక్షింపబడాలి. కాబట్టి వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాము. మరి అందరూ కూడా గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేయండి. వారు రక్షణ పొందుకోవాలి, వారు మారు మనసు పొందుకోవాలి, వారు నిజమైన దేవుని వారు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మరి వీలైన వాళ్ళు మరి పిల్లల మోకాల మీద ఉండండి. ఎంత బ్లెస్సింగ్స్ అంటే మోకాలు ఎంత నలుపు అయితే ముఖం అంత తెల్లగా అవుతుంది. పక్కన కూర్చున్న వాళ్ళు ఇలా చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి. మరి అది ఏకీభవించినట్టుగా ఉంటుంది. కాబట్టి మరి అందరం కూడా మరి గ్రామ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభా, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త మీకు వందనాలు ప్రభా. దేవ మా గ్రామ ప్రజలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఒకరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. నశిస్తున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు నాయన మా గ్రామ ప్రజలకు రక్షణ, మారనసు, పశ్చాత్తాప జీవితం కలుగును కాక తండ్రి మీకేస్తూ ఉన్నాను. దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. దేవా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా మీకే స్తోత్రాలు. దేవా ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మన పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేద్దామండి. మన పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. దేవా మా పట్టణ ప్రజలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవా మా పట్టణ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాప జీవితాన్ని పిల్లలకు మీరు దయచేయండి. మన వీధి ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. మరి నీ ఇంటి పక్కన ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. నీ గల్లీలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. వారు ఒకవేళ అనారోగ్యంగా ఉంటున్నారేమో, సమస్యల్లో ఉంటున్నారేమో, వారి ఇబ్బందుల్లో ఉంటున్నారేమో, వారి పథకాల్లో మరి బంధించబడిన వారిగా ఉంటున్నారేమో, నీ వీధి ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిజంగా నీ ఇంటి పక్క వారి కొరకు, నీ ఇంటి ఎదురు ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. దేవా మీకే స్తోత్రాలు. అవునాయన మా వీధి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా వారి జ్ఞాపకం చేసుకో. వారి అనారోగ్యంతో స్వస్థతను దయచేయి. ఆర్థిక సమస్యల్లో ఉన్నారేమో తల్లి వారికి విడుదల దయచేయి. దేవా మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మీకే స్తోత్రాలు. మరి అందరూ కూడా మీతో చదివిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీతో చదివిన మీ స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి పిల్లలైతే ఇప్పుడు మీతో పాటు చదువుతున్న మీ స్టూడెంట్స్ ని జ్ఞాపకం చేసుకోండి. నిజంగా వారి కొరకు ప్రార్థన చేయండి. మరొకవేళ మంచి చదవట్లేదేమో, మరొకవేళ అల్లరి చేస్తున్నారేమో, వారు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవడం ప్రార్థన చేయండి. మరి మీరు కూడా మరి మీ స్నేహితులను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. యోగు కూడా తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోగుకు మరి మరలా తను పొందుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి నీ స్నేహితుల కొరకు, నీతో చదువుకున్న వారి కొరకు మనం ప్రార్థన చేయండి. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. అవునైనా మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మాతో చదివిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి వారు ఎంతోమంది రక్షణ లేక ఉంటున్నారు ప్రభా. నాయన రక్షణ, మారు మనసు, పశ్చాత్తాప జీవితాన్ని దయచేయండి. దేవా వారు అనారోగ్య పరిస్థితిలో ఉంటే దేవా మా స్నేహితులకు విడుదల, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు. మా స్నేహితులు ప్రభా ఒకవేళ సమస్యలో ఉన్నారేమో, ఆ సమస్య నుండి విడుదల కలుగును కాక. మా స్నేహితులు ఎవరైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణ కలిగి ఉంటే ఆత్మహత్య ఆ దురాత్మ నుండి మా స్నేహితులకు విడుదల కలుగును కాక తండ్రి. మీకే స్తోత్రాలు. దేవా మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా వారు ఒకవేళ ఏ సమస్యలో ఉన్నారో దేవా వారికి విడుదల కలుగును కాక తండ్రి. మా స్నేహితులను జ్ఞాపకం చేసుకో దేవా. మీకే స్తోత్రాలు. మరి అదేవిధంగా మీతో పాటు ఉద్యోగం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీతో ఉద్యోగం చేస్తున్న మీ స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలు మీతో షేర్ చేసుకుంటారు. వారి కుటుంబ పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి మీతో పాటు ఉద్యోగం చేస్తున్న వారు, లేకపోతే మీతో పాటు వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి గురించి ప్రార్థన చేయండి. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నీతో పాటు ఉద్యోగం చేస్తున్న నీ స్నేహితులను జ్ఞాపకం చేసుకో. నీకన్నా పెద్ద స్థితిలో ఉన్నవారైనా, నీకన్నా చిన్న స్థితిలో ఉన్నవారైనా వారిని జ్ఞాపకం చేసుకో.
నీతో ఉద్యోగం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి నాయన ఉద్యోగస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి మీకే స్తోత్రాలు. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల్లో ఎన్నో సమస్యలు వరకు వస్తున్నాయి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయి ప్రభా, ఎన్నో వేధింపులు అధికారులతో వస్తుండగా నాజరేయుడేసు నామమున ఆ వేధింపులను వారికి విడుదల కలుగునుగా వారి వ్యాపారంలో ప్రభా వారికి నష్టం కలుగుతుండగా నష్టం నుండి దేవ బిడ్డలకు విడుదల కలుగును కాక ఏ విధంగా వ్యాపారం చేయాలి, ఏ విధంగా బిజినెస్ చేయాలి మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి నాయన మీకే స్తోత్రాలు. అయినా నా తల్లి మరి సమస్యల్లో వెళ్ళిపోయి ఎంతో మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు. మా పరిస్థితి ఏమి అని అనుకుంటున్నారు. అట్టి వారిని మీరు మాట్లాడండి. ఆ దురాత్మను నాయన ఆత్మహత్య చేసుకోవాలన్న దురాత్మను నాజరేయుడైన యేసు నామమున దూరపరచబడును. దేవ ప్రతి ఒక్క నాయన ఉద్యోగస్తులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. మరి సమయం మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి. మరి ఎంతో మంది మరి రక్షణ లేక ఉంటున్నారు. నీ బంధువులు ఒకవేళ సమస్యలో ఉంటున్నారేమో, నీ బంధువులు అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారేమో, నీ బంధువులు ఆర్థిక పరిస్థితిలో ఉంటున్నారేమో, నీ బంధువులు దేవుని తెలుసుకోలేక మరి దేవునికి దూరంగా జీవిస్తున్నారేమో, నీ బంధువుల కొరకు ప్రార్థించే ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన అనేకుల గురించి ప్రార్థించే అవకాశం ఇచ్చాడు. నీ బంధువుల గురించి, ఇటు నీ అత్త తరఫున కావచ్చు, లేకపోతే ఇటు నీ తల్లిదండ్రుల తరఫున కావచ్చు, నీ బంధువుల గురించి నువ్వు ప్రార్థించే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నిజంగా వారి మరి ఆత్మల భారము దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ బంధువుల కొరకు ప్రార్థన అందరూ కూడా ఏకీభవించి ప్రార్థించాడు. దేవానికి స్తోత్రాలు. ఆయన మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి. మరి రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నాయన ఎంతో మంది మీకు దూరంగా జీవిస్తున్నారు, మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవా దయతో క్షమించండి ఆయన మీకే స్తోత్రాలు ప్రభా. దేవ మనమని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందులో మీరు క్షమించండి. తన బతుకు మీద విరక్తి వచ్చి నన్ను మందు తాగాడు తండ్రి, దయతో క్షమించమని వేడుకుంటున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. పెద్దమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బాబమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవునైనా నా తండ్రి నీ కృపలో మరి ప్రకాశ్ మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి అక్క తల్లిదండ్రులను మరి అక్క చెల్లెలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా దేవా మీకే స్తోత్రాలు ప్రభా. మరి నాయన నా తండ్రి గారు మరి నాయన తల్లి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లి గారి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మామలను నాయన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. పెద్దమ్మ చిన్నమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మామల మరి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా బిడ్డలు ప్రభా మరి నాయన మీకు దూరంగా జీవిస్తున్నారు. కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉంటున్నారు, సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నారు, అపవాదికి చోటిస్తున్నారు. దేవా కుటుంబాలకు విడుదల కలుగును గాక. దేవా రక్షణ మార్గంలో విడుదల మీరు అనుగ్రహించండి. ఆయన మీకు స్తోత్రాలు తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవానికే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. మరొక సంబంధికులను జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థత కలుగును కాక తండ్రి మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరైతే ఆర్థిక పరిస్థితిలో ఉంటున్నారో వారికి స్వస్థత కలుగును కాక తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మా బంధువులు ఉన్న ఆయన ఎవరి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా వివాహాలకు సిద్ధంగా ఉంటున్నారు, వారికి మంచి సాటైన సహాయకులను దేవా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మరి మా బంధువులు ఉంటున్న ఎవరి బిడ్డలు ఎంతో మంది నాయన చెడు అలవాట్లకు బానిసలుగా ఉంటున్నారు. నాయన ఆ బానిసత్వం నుండి నాజరేయుడైన యేసు నామమున బిడ్డలకు విడుదల కలుగును గాక తండ్రి మీకే స్తోత్రాలు. దేవా మా బంధువులు నాయన ఎంతో మంది ప్రభా దేవ సంతానం లేక బాధపడుతున్నారు. దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం నీకు కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ గర్భాన్ని మీరు తెరవండి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన మా ఎవరి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి. నాయన వృద్ధాపంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దాయిచ్చే ఒంటరిగా ఉంటున్నారు ప్రభా. భర్త లేకుండా ఉంటున్నారు తండ్రి, భార్య లేక ఒంటరిగా ఉంటున్నారు. అట్టి వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవును, ఎన్నికలేని వాడు బలమైన జనమాతున్నారు. ఆ విధంగా బిడ్డలకు తోడుగా ఉండండి నాయన మీకే స్తోత్రాలు. నాయన ఈ సమయం ఎంతో మంది మా బంధువులు నాయన మరి కన్నీళ్లు కారుస్తున్నారు. వారి కుటుంబాల్లో నెమ్మది లేదు, వారి కుటుంబాల్లో సమాధానం లేక
ఎంతో మంది కన్నీళ్లు కారుస్తుండగా దేవా మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక, సమాధానము కలుగును గాక తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకో దేవా. బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉంటున్నారు, ఆత్మీయంగా ఎదిగింప చేయండి నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా మరి చివరిగా ప్రార్థన చేసుకున్నాము. అందరూ సత్యమును ఎరిగి మరి వారందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేయలాగున, అందరూ సత్యము, అందరూ నిజమైన దేవుని తెలుసుకోలాగున అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి నిజంగా ఎంతో మంది మరి దేవుని ఎరగని వారిగా ఉంటున్నారు. మరి నిజమైన దేవుని ఎరగని వారిగా ఉంది. మరి వారు చూడలేని, మాట్లాడలేని, వినలేని వారికి మొరపెడుతున్నారు. మన దేవుడు చూడగల దేవుడు, వినగల దేవుడు, మరి మాట్లాడే దేవుడు, ఇంత గొప్ప దేవుని ఎంతో మంది తెలుసుకోలేకుంటున్నారు. అందరూ సత్యము తెలుసుకోలాగున అందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించి సత్యం ఇంకా ఎరగని వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా మీకే వందనాలు ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన. అందరూ కూడా సత్యం ఎరగడానికి మీ కృపలో సహాయాన్ని దయచేయండి నాయన. మీరు నిజమైన దేవుడు అని, గొప్ప దేవుడు అని, అద్భుతకరుడు అని, ఆశ్చర్యకరుడు అని ప్రభు అందరూ తెలుసుకుంటాగున్నా దేవా. అందరి మనసులు దేవా మీరు ఎరిగిన దేవుడు తండ్రి. అందరూ ప్రభా నాయన నా తండ్రి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే విధంగా నాయన వారి మనోనేత్రాలకు గురుడితనం తొలగింపబడును గాక దేవా. అందరూ కూడా దేవా ప్రభా మరి మిమ్మల్ని ఎరిగి ప్రభా మిమ్మల్ని స్తుతించే విధంగా కార్యం జరిగించండి దేవా. అవునైనా మరి మీరు అందరి కొరకు మీ ప్రాణమును పెట్టిన దేవుడు తండ్రి. ఒక్కరు కూడా నశించడం మీ చిత్తము కాదు నాయన. యేసయ్యా నా తండ్రి ప్రభా అందరి హృదయాలను ఎరిగిన దేవా. అందరూ కూడా మిమ్మల్ని తెలుసుకోవడానికి, మీ సత్యమును తెలుసుకోవడానికి మీ కృపల సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.